సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇప్పుడు ఇప్పుడు ఎలా సార్ కాలక్షేపం పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తున్నారా? నేను పిల్లలతోటి కాలక్షేపమే. పిల్లలతో అంటే ఫస్ట్ ప్రయారిటీ పిల్లలతో అంటే ఎందుకంటే మళ్ళీ దొరకరు నాకు. ఈ పెద్దవాళ్ళు అయిన తర్వాత కష్టం. అవును. అందువల్ల వాళ్ళతోటి బాండింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. తాత అనేటటువంటి వాడు మాకున్నాడు అనేటటువంటిది ఎప్పుడు కూడా గుర్తుంచుకునేటట్లుగా నేను ఫీల్ అవ్వాలి. నేను కూడా ఎంజాయ్. సో మీ పిల్లలతో ఎలా స్పెండ్ చేయలేదు కాబట్టి అటు చేయలేదు వాళ్ళ పిల్లలతో రాత్రి కూడా నన్ను పక్కన ఇద్దరు పక్కన కూర్చుని 2 స్టోరీలు చెప్పించుకుని పడుకున్నారు. ఓకే. ఉదయం వాళ్ళ పొద్దున్నే ఫామ్ కి తీసుకెళ్లి అక్కడ కోళ్ళు మేకలు పిల్లలు అన్ని ఉన్నాయి. అక్కడే టిఫిన్ పెట్టించి తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఇంత ముందే తీసుకుని వచ్చాను. సో మొన్నేమో స్విమ్మింగ్ తీసుకెళ్ళాను నేను. వాళ్ళతో స్విమ్మింగ్ చేశాను. సో మార్నింగ్ టైం అంతా ఈ దీనితో గడిచిపోతుంది. సూపర్. అది మధ్యాహ్నం నుంచి నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ తోటి క్లబ్ లో గడుపుతాను. జూబ్లీస్ క్లబ్ లో కొంచెం. మళ్ళీ రాత్రికి వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు. ఇది రొటీన్. ఇది కాకుండా నేను కొంచెం నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మధ్యలో న్యూస్ చూసుకుంటాను. న్యూస్ ఫాలో అవుతుంటారు. 2 రాజకీయాలు అటు ఇటు ఏపీ అండ్ తెలంగాణ తక్కువ ఫాలో అవుతున్నాను. ఇప్పుడు 6 నెలల నుంచి నేను టీవీ చూడలేదు. నేను నమ్ముతాను నమ్మను. ఓకే. కానీ ఒకటి చూస్తాను. ఆ పాల్కి శర్మ అని వాంటేజ్ న్యూస్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ పోస్ట్ అనేది ఇంటర్నేషనల్ న్యూస్. అది నాకు జర్నలిస్ట్ లో షీఈస్ ద గ్రేట్ జర్నలిస్ట్ ఫీల్ అవుతాను. పాల్కి శర్మ ఎక్సలెంట్. ఓకే. చాలు ఒక అరగంట చూస్తే వరల్డ్ న్యూస్ అంతా మనకి ఇదవుతుంది. పుస్తకాలు కూడా ఇక రాయను నేను. అయిపోయింది రాయలేను నేను. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడిని. వారానికి 2-3 పోస్టులు పెడతా ఉండేవాడిని. ఏ షార్టన్ చేసి నేను చెప్తా ఉండేవాడిని. నా రియాక్షన్స్ చూసుకుంటా ఉండేవాడిని. అది కూడా పెద్దగా అవసరం లేదు. టూర్స్ ఇంటర్నల్ టూర్. ఇప్పుడు అవుట్ సైడ్ టూర్స్ ఏంటంటే ఒకటి మా ఈ క్లబ్ బ్యాచ్ ఉంటారు, టెన్నిస్ బ్యాచ్ ఉంటారు. మేము కార్డ్స్ బ్యాచ్, టెన్నిస్ బ్యాచ్ ఒక 15-20 మంది. నెక్స్ట్ మంత్ రష్యా వెళ్తున్నాం. ఇలా ప్రతి సంవత్సరము అవుట్ సైడ్ కంట్రీ ఒకటి వెళ్తూ ఉంటాం. ఓకే. నాకు కొంచెం స్టడీగా పనికి వస్తుంది. వాళ్ళందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయటం అంటే ఏం లేదు, చక్కగా దిగుతాము. సాయంత్రం వచ్చినప్పుడు రూమ్లో కూర్చుంటాము. అందరం కలిసి పాట పాడటమో ఏదో చేస్తూ ఉంటారు. ఈవినింగ్ 6 అయ్యేటప్పుడు మాత్రం రూమ్కి వచ్చేయాలి అందరం. ఓకే. అలా 30-40 కంట్రీస్ తిరిగేసాము. 40-50 తిరిగాం. ఇంకొకటి ఏంటంటే పాప పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి నేను తిరిగినే మళ్ళీ చూపిస్తాను. వాళ్ళకి రేపు ఈజిప్ట్ తీసుకెళ్తున్నాను, అంతకుముందు రోమ్ తీసుకెళ్ళాను, అంతకుముందు ప్యారిస్ తీసుకెళ్ళాను, వెనిస్ తీసుకెళ్ళాను. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళు మా దగ్గర ఉండరు. వాళ్ళతో గడపాలి అంటే ఇటువంటి టూర్స్ పెట్టుకుని నేను చదివింది నేను చూసింది వాళ్ళకి కొద్దిగా ఆ ఏజ్ పెద్ద అయ్యాడు కాబట్టి వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించాలనేది నా ప్రోగ్రామ్. పర్లేదు సార్, మంచి యాక్టివ్ గా బాగా తిరుగుతున్నారు. మంచి కంట్రీస్ అన్ని చాలా ఇంపార్టెంట్. లైఫ్ లో ప్రపంచం చూడటం అనేటటువంటి అవకాశం వస్తే చాలా తక్కువ మందికి వస్తుంది. అంత అవకాశం వచ్చినప్పుడు అది కూడా ఎంతమంది కలుపుకొని వెళ్ళటం అనేటటువంటిది మిస్ అవ్వకూడదు ఎవరు కూడా. అందువల్లనే నేను పుస్తకాలు రాయగలిగాను, అందువల్లనే నాలెడ్జ్ పెంచుకోగలిగాను. ఇప్పుడేమో పురంధేశ్వరి గారు ఎంపీ అయ్యారు, ఆమె బిజీగా ఉన్నారు, రాను కుదురుతూ. వీలైనంత వరకు పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం ఆమె తీసుకెళ్ళాలని నేను కోరిక. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి 10 రోజులన్నా అలా తీసుకెళ్తే ఆవిడకి కూడా ఎక్స్పోజర్ కావాలి నాకు. అది బట్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి డెఫినెట్ గా ఎంపీగా గెలవగానే పురంధేశ్వరి గారిని మళ్ళీ కేంద్రంలో మనం ఒక మంత్రిగా చూసే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది, అది జరుగుతుంది అనుకున్నారు. కానీ జరగలేదు అన్నప్పుడు ఏమన్నా బాధ అనిపించిందా మేడం కానీ మీకు కానీ? నాకైతే ఒక నిమిషం అనిపించింది, కానీ ఆవిడ మొహంలో ఎక్కడ కనపడలా. ఆవిడ మొహంలో ఎక్కడ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ అట్లా లేదు. ఓకే. మామూలుగా ఎట్లుంది అట్లనే ఉంది. మామూలుగా ఎంపీ లేనప్పుడు ఎట్లా ఉంది, మామూలుగా ఎట్లా ఉందో అలానే పార్టీలో నడిచిపోతా ఉంది. ఓకే. నాకు ఒక నిమిషం అనిపించి తర్వాత ఎందుకు మళ్ళీ అనిపించలేదనంటే ఆవిడ ప్రస్థానం మనం అనుకుంది కాదు కదా. ఆవిడ ఎంపీ అవ్వాలని అనుకోలేదు, ఆవిడ మంత్రి అవ్వాలని అనుకోలేదు. కానీ ఆవిడ అట్లా జర్నీ సరిపోతాం. నేషనల్ పార్టీలో జనరల్ సెక్రటరీ అయ్యి పార్టీ ఇక్కడ గెలిచేటటువంటి అప్పుడున్నటువంటి పార్టీ విధానానికి భిన్నంగా మనం
ఆల్మోస్ట్ భిన్నం అంటానికి వీల్లేదు అనుకోండి. ఇక్కడ గేమ్ చేంజ్ చేయటానికి అవకాశం ఆవిడ వలన జరిగింది అనేటటువంటిది పర్స్పెక్టివ్ మార్చేసాం కదా. చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ఇన్యాక్టివ్గా ఉన్న సందర్భంలో మొత్తం యాక్టివిటీ అంతా నేషనల్ పార్టీ చేసింది కదా. అవును. సో ఇవన్నీ మనం అనుకుంటే జరుగుతున్నాయి కావు. ఇది ఎందుకు జరగలేదు అనేటటువంటి దానికి కూడా పరమార్థం వేరే ఉంటుంది. ఓకే. మంత్రి అవ్వలేదు అనేటటువంటి దాంతో ఆగిపోదు ఆవిడ ప్రస్థానము. లేదు ఆగిపోయినా కూడా గౌరవంగా ఆగిపోతే సంతోషం. అది కూడా గౌరవం ఉందా లేదా ఇంపార్టెంట్. ఆ గౌరవం కాదు, ఆ గౌరవం పార్టీ దగ్గర ఉందనేది నేను ఫీల్ అయ్యాను. చాలా బ్యాలెన్స్డ్గా సెటిల్డ్గా మాట్లాడతారు సార్, ఎవరిని నొప్పించకుండా. రాజకీయ పార్టీలలో ఉన్నప్పుడు చాలా చాలా కష్టం అది. అదే కదా స్ట్రెంగ్త్, అది స్ట్రెంగ్త్, అది అవును, దట్ ఈస్ స్ట్రెంగ్త్. అదే స్ట్రెంగ్త్. ఆవిడ మొన్న నేను 2-3 పార్లమెంట్లో చూశాను. ఒకటి కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. 4-5 మాట్లాడారు అంతే కాన్స్టిట్యూషన్ మీద. నేను పిలిచి మాట్లాడమన్నారు. రేపు మార్నింగ్ మాట్లాడాల్సింది ఇవాళ సాయంత్రం చెప్పారు. ఆవిడ నాకు తెలియదు, మామూలుగా నన్ను అడిగా కూడా నాకు సాధ్యం కాదు. ఆవిడ ఎలా చేసుకుందో మరి చేసుకుంది. కాన్స్టిట్యూషన్ మీద 15 నిమిషాలు మాట్లాడింది. నేను ఆశ్చర్యపోయాను. కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడటం లాయరా లేకపోతే ఏమన్నా ఇదా? కాన్స్టిట్యూషన్ సెక్షన్స్ ఏమైనా తెలుసా మనకి? అదేం కాదు కదా. అది నేను అగ్రికల్చర్ మీద మాట్లాడింది, మళ్ళీ అగ్రికల్చర్ దాని మీద. అది కూడా నాకు నచ్చింది. సో మంత్రి అయితే ఈ మాట్లాడే అవకాశం ఉంటుంది. అర్థం మీకు? మంత్రి అయితే ఒక డిపార్ట్మెంటు వస్తారు, పని ఏదో చీటీ అంటారు, కోట అంటారు, కాసేపు పోతారు, ఆ పనులు చేయమంటారు, ఈ పనులు చేస్తారు. పార్లమెంట్లో ఆ రకమైనటువంటి ఎక్స్పోజర్ ఉందే, ఇది మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఒక అగ్రికల్చర్ మీదో లేకపోతే కాన్స్టిట్యూషన్ మీదో మా మంత్రులు వచ్చి మాట్లాడటం అనేది సాధ్యం కాదు. వాళ్ళ డిపార్ట్మెంట్ వరకు పరిమితం. అది రెండు చూసినప్పుడు వీడికి ఇంకా ఎక్స్పోజర్ ఇంకా పెరుగుతూ ఉంది. నేషనల్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ చూస్తారు. వాళ్ళ రూమ్స్లో ఉన్నా కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో సబ్జెక్ట్ ఈజ్ మాట్లాడింది అప్ టు దట్ లెవెల్ ఆర్ అబౌవ్ దట్ లెవెల్ ఉందని నేను ఫీల్ అయ్యాను. సో అందుకని ఇవ్వలేదేమో అనుకున్నాను.